హలో యూట్యూబ్ ఫ్యామిలీ, సీజనల్ ఫ్రూట్స్ మ్యాంగో ఛాలెంజ్ అది కూడా ఫస్ట్ టైం మన ఛానల్లో మా తమ్ముడిని అయితే తీసుకొచ్చిస్తాను. అసలు తెలుసు కదా బుజ్జం సంగతి, ఏ గేమ్ లో అయినా మీ బుజ్జమ్మ గెలవాలి, అవునా కదా. కానీ ఫస్ట్ ఛాన్స్ తినిపిస్తాను. ఇవి టైమింగ్స్ పెట్టుకుంటున్నాం. తన దగ్గర 5, నా దగ్గర 5 పెట్టా. ఇక్కడ టైమర్ అయితే ఆన్ చేస్తాను. ఎవరు తొందరగా తింటే వాళ్ళే విన్నరు. విన్ అయిన వాళ్ళకైతే 100 రూపీస్. అదే తినగాను ఓడిపోతే కనుక పనిష్మెంట్ మీరు కామెంట్ చేసేయండి. అది ఎలాంటిదైనా సరే తినచేదైతే చేయించడానికి నేనైతే రెడీ. ఓకేనా? ఫస్ట్ అయితే తినడం అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రూట్ అయితే మొత్తం నార్మల్ గా, అంటే మరీ తెల్ల పీస్ లా కాదు, జస్ట్ మనం ఎలా తింటాం అలా అయితే తినాలి. మీరు కూడా అబ్జర్వేషన్ చేయండి. అడిగినా చిలుపు పండ్లు అంటే తెలుసు కదా, చూసి చూడలేదు. ఓకే, స్టార్ట్ చేస్తావా? టైం పెడదాం ఒకసారి. స్టార్ట్ చేయి. టైం అయితే ఆల్రెడీ స్టార్ట్. మరి ఓకే, తినడం చూడండి. అసలు నేనే గెలవాలని కోరుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్లో వివేక్ ఛాలెంజ్, కానీ మీ బొజ్జమ్మే కదా తినడం మాత్రం ట్రై చేస్తున్నా. తినడం అసలు కాదంటే వాడికి మామిడి పండ్లు, కానీ నేనైతే చాలా ఎక్కువ తింటాను. అది వాడికి తెలియదు, అందుకే ఈజీగా మ్యాంగో ఛాలెంజ్ పెట్టాను. ఇవి మన పొలంలో, అదే మన తోటలోవి తీసుకొచ్చినవి. పాపం అనుకోకుండా ఇరుక్కుపోయాడు బెడ్డగా నా చేతులు. ఎందుకంటే అసలు ఒక్క మనసు అన్న తర్వాత ఎన్ని ఫ్రూట్స్ తింటారు చెప్పండి? ఎన్ని ఫ్రూట్స్ తింటారు? కానీ బుజ్జమ్మ మ్యాంగోస్ అంటే ఎన్నైనా తినేస్తుంది. పాపం కష్టపడుతున్నాడు. ఒక్క పండు తినడానికి ఎంత టైమా అంటే ఈడే 1 అవర్ తీసేసుకుంటాడేమో అనిపిస్తుంది నాకు. తోచి ఎంత టైం అయితే మనతో చాలా కష్టం కదా. ఏంద్రా మామిడి పండు తొందరగా తినక ఇదైతే చాలా గట్టిగా ఉంది. తినడం మాత్రం అవ్వట్లే, నవ్వాల్సి వస్తుంది. పండు కూడా కాదు ఇది. ఒక్క పొలపకాయ కూడా ఇచ్చానడికి. లేదులే, నేను కూడా పెట్టుకున్నా, కొంచెం గట్టిగా ఉన్నది. 50% అయితే అయిపోయింది, ఇంకొక 50%. మీకు అర్థమయ్యేది ఉంటది అనుకుంటున్నారు కదా. ఎల్లెల్లో మా బుజ్జమ్మే గెలుస్తుందని. నేనే గెలుస్తా. కానీ ఎంతగానో ఒక్క ఫ్రూట్ తినడానికి ఎంత టైం తీసుకున్నాడంటే మీకు అర్థమవుతుందా? మాక్సిమం అయిపోయింది, ఇంకెందుకు మించావు. రైట్. ఒక్క ఫ్రూట్ తినంటే ఆపేస్తాడట. అక్కడ 5 తినాలి. సింగిల్ ఫ్రూట్ లేదు, 5 ఫ్రూట్స్ ఖతం చేయాలంతే. ఖతం. మీరు కామెంట్స్ లో మాత్రం ఏమేమి ఛాలెంజ్ చేయాలో అసలు మరీ తీసుకునే పెట్టుకుంటే, ఎందుకంటే మీ ఉద్యమం అందంగా ఉండాలంటే అతి కష్టంగా మీరు అక్కడే ఇక్కడే బిర్యానీలు తినండి, తినండి అంటే చాలా కష్టంగా ఉంటుంది సుమి. సో అందుకని కొంచెం హెల్దీగా ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో అది మాత్రమే తింటూ ఉండండి. మంచిగా ఇలాంటి వీడియోస్ సరదాగా చేద్దాము, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఇంత టైం తీసుకున్నాడు 2 పండ్లు తినడానికి. మాక్సిమం 2 ఫ్రూట్ కూడా 80% అయిపోయింది, ఇంకొక 20%. టింగడిక కష్టం కదా. ఇలా అయితే కష్టం కదా. 2 ఫ్రూట్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది, ఇప్పుడు 3వది. తినరా తొందరగా. ఎంత టైం తీసుకుంటున్నాడు పండు తినడానికి. నేనే గెలుస్తాను ఈ ఛాలెంజ్ అయితే 100% నేనే. ఎందుకనంటే ఎంత టైం తీసుకున్నాడు అని అంటే కష్టమే. నేను అంత టైం తీసుకోను, కానీ కామెంట్స్ మాత్రం చేస్తూ ఉండండి. మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ గా ఉండి బుజ్జం ఏడిపించడానికి మరీ ప్రయోగాలు మాత్రం చేయొద్దు సుమి, సరేనా? కొంచెం కన్వీనియంట్ గా ఉండేవి, మన చేయగలనివి. నేను కూడా ఉన్నాను సుమి, నేను కూడా ఉన్నాను, గుర్తు చేసుకోండి.
అబ్బబ్బబ్బే. నాకు డౌటే. 3 మూడోది కూడా అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి. తినరా తొందరగా, ఇంత టైమా? అయ్యో, మీకు విషయం తెలుసా, నేను ఆల్రెడీ తినేసాను. గోవా ఆల్రెడీ తినేసాను. మళ్ళా మామిడికాయకి రెడీగా కూర్చున్నాను. పాపం రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఈ రోజు ఛాలెంజ్ లో కూర్చోండి. ఎగ్జామ్ ఉందంటానికి ఏముందిలే, మామిడికాయలు తొందరగా నరుగుతుంది కదా, సీజనల్ ఫ్రూట్. నాకు తెలిసి నెక్స్ట్ వీడియో ముంజులు అనుకుంటున్నా. తెలుసు కదా మీకు ముంజులు. నేను ఇంకా ఈ సీజనల్ ఫ్రూట్ తినలేదు. ట్రై చేద్దాం. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. టైం అయితే జర ఎక్కువ తీసుకున్నట్టు అనిపిస్తుంది మాకు. మీకు కూడా అనిపించిందా? కామెంట్ చేసేయండి. అయిపోయింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఓహో, 6 చేసుకోండి ఈజీగా. 6 నేనంత టైంలో తినొచ్చని మీరు అనుకుంటున్నారు. మంచి మంచి వీడియోస్ చేస్తాము. ఎవరికన్నా ఏదైనా ఐడియా వస్తే కనుక ఇంట్లో కూర్చుని పద్ధతిగా తిన్నాయి మాత్రమే చెప్పండి సుమి. సరేనా? తినాలి 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 తినాలి. టైము తినాలి. ఓ మై గాడ్, ఎంత టైమా? సక్సెస్ అంట. ఏం చూడు, ఫ్రెష్ చేయాలి. ఏంటి స్టాప్ ఇది? ఇదేనా? 5 minutes 47 seconds. ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడు మీ బుజ్జమ్మ స్టార్ట్ చేస్తుంది. ఇవో టైం మరి సెట్ చేయి. ఓడిపోవడం మరి ఇంత వంట లేదు. తినేద్దాం. స్టార్ట్ చేస్తావా? ఓకే. 8 seconds. సైలెంట్ గా ఉన్నానా? తింటూ మాట్లాడతానులే, మళ్ళీ మీకు బోర్ అనిపిస్తుంది కదా. రేపు కానీ మామిడికి కనబడి చేసిందంటే మాట్లాడుతుందా? 40 minutes కంప్లీటెడ్. ఇన్ని మామిడికాయలు మాత్రం ఛాలెంజ్ ప్రకారంగా తిన్నా. రేపు కానీ ఏదైనా హెల్త్ ప్రకారంగా జరిగింది అంటే సక్సెస్ఫుల్లీ లిప్స్టిక్ అంతా పోతుంది. 1 minute కంప్లీటెడ్. ఇంకా ఒక మామిడికాయ కూడా కంప్లీట్ అవ్వలేదు. నేను ఒక్కొక్క మామిడికాయకి 1 నిమిషం 10 seconds వేసుకున్నా. 5 మామిడికాయలకి 5 minutes 47 seconds అయితే కంప్లీట్ చేసా. ఇంకా అక్కడైతే ఫస్ట్ మామిడికాయ అయిపోయింది. ఇంకా సెకండ్ మామిడికాయ స్టార్ట్. మధ్య మధ్యలో మాట్లాడుతుందా? అది తినడం రాదు, బట్ ఏంటంటే స్టార్ట్ చేసా. నేను అసలు ఎంత బాధ వెళ్తాడు, మధ్య మధ్యలో చేస్తాడు. ప్రయత్నం మాత్రం విరమించకూడదు. అది అయితే ఓటమే అవుద్ది, లేదంటే విజయం అవుద్ది. అంతేగాని మనం ప్రయత్నాన్ని ఇన్ని ఉంది కదా అని చూసి స్టార్టింగ్ ని చూసి ఎండింగ్ వరకు మర్చిపోకూడదు. కాబట్టి స్టార్టింగ్ లో ఎంత అయితే ఫాస్ట్ నేనే గెలుస్తా. మినిమం నా ప్లేస్ లో ఎవడన్నా ఛాలెంజ్ వచ్చారంటే రండి, బట్ అది మాత్రం అవ్వదులే. అపోనెంట్ ని చూసి కూడా నేను పార్టిసిపేట్ చేశా అంటే అర్థం చేస్తాను. సక్సెస్ఫుల్లీ 2 నిమిషాలు పట్టింది. రెండో మామిడికి మూడోది. ఇంకా తినలేదు. ప్రాక్టీస్ లేకుండా తినడానికి చాలా డిఫరెన్స్ ఉంటది కదా. అందుకే నేను పర్ఫెక్ట్ గా తిన్నాను, వదిలేసినా సరే. ఇంకా ఓవరాల్ 2 minutes కంప్లీట్ అయిపోయి 3rd minute ఎంటర్ అవుతుంది ఇప్పుడు.
3 minutes. ఇంకా లాస్ట్ బట్ 1. అయితే 5. తమ్ముళ్ళు వచ్చేసి ఆడవాళ్ళు మీకు జవహర్లు. సో దీన్ని బట్టి అన్న అర్థం చేసుకోండి, డోంట్ అబ్యూజ్ దట్ ఉమెన్స్. ఫుడ్ విషయంలో అయినా, కుక్ విషయంలో అయినా, ఇన్ని రెడీ చేసే విషయంలో అయినా సరే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఉమెన్. 3:36 అయిపోయింది, ఇంకా కొంచెం ఓవరాల్. అంటే యాక్చువల్గా 1 minute 40 seconds అక్కడ ఇంకా సేవ్ చేసింది. ఇంకొక ఇదిగో నా టెంకలు. ఇవి నాకు కొన్ని సరిగ్గా తినలేదు, నేను మాత్రం ఒప్పుకుంటాను. ప్లీజ్. నేనే విన్నా. 1 minute. మీకు చెప్పానా బొజ్జియే గెలుస్తుంది, తగ్గేదే లేదు. మరి కామెంట్ చేసేయండి దీనికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో. నెక్స్ట్ వీడియో నేనైతే నేను గుంజలు చేపిస్తాను. ఇంకా ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా కామెంట్ లో మెన్షన్ చేయండి. సో వీడియోస్ మాత్రం మాక్సిమం 98% మాత్రం తీస్తాము. అయితే లేదంటే నో, దట్స్ ఆల్. ఓకేనా? మీకు పనిష్మెంట్ ఏంటో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఇచ్చేద్దాం. నాకైతే ఐడియా లేదు ఏమి ఇవ్వాలా అని. నేనైతే 5 నిమిషాల 47 seconds కి తిన్నా, నాకైతే 4 minutes 18 seconds కి తిన్నా. బట్ నేను ఓడిపోయాను కాబట్టి పనిష్మెంట్ మాత్రం కామెంట్ లో అంటే మెన్షన్ చేయండి. బట్ నెక్స్ట్ వీడియో ఏంటన్నది కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి. మేమైతే చేయడానికి రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ RRR9999. థ్యాంక్ యూ. సైన్ ఆఫ్. Completed. Bye bye. Bye bye.